వెల్కమ్ టు AP23 న్యూస్. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తేదీన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే అంతకు ముందే తన కార్యవర్గాన్ని ఆయన సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ 2.0 క్యాబినెట్ లో భారత సంతతికి చెందిన వ్యక్తులకు కీలక పగ్గాలు అప్పగిస్తున్నారు. ఇప్పటికే 3 భారత సంతతి వ్యక్తుల్ని తన క్యాబినెట్ లోకి ట్రంప్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. తాజాగా మరో భారత సంతతికి చెందిన మహిళకు కూడా కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఆమె హర్మీత్ కే థిల్లాన్. అమెరికా న్యాయశాఖలో పౌర హక్కుల విభాగంలో అసిస్టెంట్ అటార్నీ జనరల్ గా భారత సంతతికి చెందిన లాయర్ హర్మీత్ కే థిల్లాన్ నియమిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే అసిస్టెంట్ అటార్నీ జనరల్ గా హర్మీత్ కే థిల్లాన్ కు అవకాశం కల్పించినట్లు సోషల్ మీడియా వేదికగా ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాలో ఉన్న ప్రముఖ న్యాయవాదుల్లో హర్మీత్ కే థిల్లాన్ ఒకరు కావటం గమనార్హం. అమెరికా రాజ్యాంగ హక్కుల కోసం హర్మీత్ కే థిల్లాన్ విశ్రాంతి లేకుండా పోరాడుతున్నారని, అందుకే ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించినట్లుగా ట్రంప్ తాజాగా వెల్లడించారు. అంతేకాకుండా హర్మీత్ కే థిల్లాన్ పౌర హక్కులు, ఎన్నికల చట్టాలను సక్రమంగా అమలు చేస్తారని ఆశిస్తున్నట్లుగా ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో కార్మికులపై వివక్ష చట్టాలను ఉపయోగించుకునేందుకు ప్రయత్నించినటువంటి పలు కార్పొరేషన్లపై ఆమె న్యాయ పోరాటం చేశారంటూ ట్రంప్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.